ఖచ్చితంగా వస్తుంది. ఇది మే 25వ తారీఖు 2025 సంవత్సరం ప్రజెంట్ ఫ్లవరింగ్ కూడా ప్లస్ ఇంకా కూడా ఎగురు చూడండి ఎట్లున్నాయో మీరు చూడండి. కాయ దగ్గరగా గుత్తులుగా చూడండి. 43 లాట్లు కూడా మొత్తం ఇది ఈల్డింగ్ ఉంది. ఇప్పుడు భవిష్యని ఎందుకు గొప్పగా ఉంటుందనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశీని మార్చిలో వేశారు. అయినా కానీ ఒక్క మొక్కకు కూడా వైరస్ అనేది లేదు. చూడండి. అందరికీ నమస్తే అండి, రైతు సోదరులకు నమస్కారం. ప్రజెంట్ మనం హైదరాబాద్ లో భవిష్యని సీడ్ యొక్క జిఓటి ఫీల్డ్ లో ఉన్నాం. జిఓటి అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే విత్తనాలు మనం ఈ సంవత్సరం ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వబోతున్నామో మనకు 30 లాట్లు 40 లాట్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదొక లాటు అదొక లాటు. ఈ లాట్లో కూడా చూడండి అన్ని లాట్లు అలాగే ఉన్నాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. కాయ ఈల్డ్స్ కానీ స్ట్రక్చర్ కానీ భవిష్యని ఎందుకు గొప్పగా ఉంటుందనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశీని మార్చిలో వేశారు. అయినా కానీ ఒక్క మొక్కకు కూడా వైరస్ అనేది లేదు. చూడండి. మార్చి 3వ తారీఖు వేశారు. ఇవాళ డేట్ వచ్చేసి 25 మే 2025 అండి. ఒకసారి చూడండి ఎంత ఏళ్ళు ఉందో అసలుకి. మామూలుగా మనం ఆగస్టు సెప్టెంబర్ లో వేస్తే ఎలా ఉంటుందో అంత ఈల్డింగ్ ఉంది. ఈ లాట్లు భవిష్యత్తుకి వచ్చిన ఈ 29 30 లాట్లు 30 మాక్సిమం 43 లాట్లు కూడా మొత్తం ఇది ఈల్డింగ్ ఉంది. ఇప్పుడు సమ్మర్ లో ఎండాకాలం కూడా ఈ ఈల్డింగ్ అంటే చూడండి. నాకు తెలిసి ఎండాకాలం కూడా కాసే వెరైటీ అనుకుంటారు. ఖచ్చితంగా వస్తుంది. సంవత్సరం పొడుగున 365 డేస్ కూడా ఇది రైతుకు నష్టం రాలేదు. ఆ చెట్టు కూడా చూడండి ఒకసారి. మొక్క చూడండి ఎంత దగ్గర ఈల్డింగ్ ఉందో. మామూలుగా పెద్ద చిత్రాలు ఏమైనా కానీ కొద్దిగా దూరం వచ్చుంటాయి, కానీ ఇది చాలా దగ్గరగా ఉందండి సమ్మర్ లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ ఉంటుంది. ఎండాకాలం అననుకూలమైన వాతావరణం ఉంటుంది. అయినా కానీ అన్నింటిని తట్టుకొని ఈ రకమైన ఈల్డింగ్ వచ్చింది. చూడండి ఎంత చిక్కడి కాపుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూడా చూడండి. ఇది మే 25వ తారీఖు 2025 సంవత్సరం ప్రజెంట్ ఫ్లవరింగ్ కూడా ప్లస్ ఇంకా కూడా ఎగురు చూడండి ఎట్లా ఉందో. చివరి ఎగురు కూడా మనకు వైరస్ కూడా లేకుండా ఉంది. మనం ఇంకో 2 months లో మనం మొక్కలు వేస్తాం. ఇది ఇంకా ఇప్పటికీ కూడా ఇలాగనే ఉంచండి. ఎండాకాలం మొత్తం చూసింది చేను. ఎండాకాలం మొత్తం మార్చి ఏప్రిల్ మే 3 నెలలు ఎండలోనే ఉంది. అయినా కానీ ఒక్క మొక్క కూడా వైరస్ లేదు. ప్రజెంట్ కూడా అసలు ఒక్క మొక్క కూడా వైరస్ రాదు అంటానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే చేయండి. మీరు చూస్తూనే ఉన్నారు. ఏ మొక్కకు కూడా మీరు చూసుకోండి, ఒక్క మొక్కకు కూడా భవిష్యత్తు రైతులు ఎందుకు దీన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే దీనికి మార్చిలో వేసినా కానీ ఒక్క మొక్క కూడా వైరస్ లేదు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఈల్డ్ గొప్పతనం ఏంటంటే మీరు చూడండి. కాయ దగ్గరగా గుత్తులుగా చూడండి ఎంత హై ఈల్డింగ్ ఉందో. మార్చిలో వేసినా కానీ ఫ్లవర్ డ్రాప్ కాకుండా. ఇదే సీడు మనకు జనవరిలో వీళ్ళకి సీడ్ వచ్చేస్తుందండి కంపెనీకి. ఫిబ్రవరి డిసెంబర్ నవంబర్ లో సీడ్ వచ్చేస్తుంది. తర్వాతకి వీళ్ళు జనవరిలో నర్సరీకి ఇస్తారు మొక్కలు. నర్సరీకి ఇచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి 35 రోజులు పెంచిన తర్వాతకి మార్చి 3వ తారీఖు నాడు ఏడది మనకి ఇచ్చే సీడే మనకు 3 నెలల ముందుగా వీళ్ళకి 4 నెలల ముందుగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క లాటు ఇట్లా ప్రతి ఒక్క రో పెట్టుకొని క్వాలిటీ అనేది చెక్ చేసుకుంటారు. క్వాలిటీ అనేది ఎంత క్వాలిటీగా ఉంది, ఎంత వైరస్ తట్టుకుంటుంది, ఈ లాటు ఎంత బాగుంది, ప్లస్ ఎంత ఈల్డింగ్ అనేది ఇవన్నీ తెలుసుకోవడానికి ముఖ్యంగా అయితే భవిష్యత్తు ఇంత క్వాలిటీగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునే ఈ ప్రత్యేకమైన శ్రద్ధల వల్ల. 45 లాట్లు ఉంటాయి దాదాపుగా. 45 లాట్లు కూడా మనకు వచ్చినాయి. ఇప్పుడు ఖమ్మం హనుమాన్ కి 10 లాట్లే వచ్చినాయి. ఇంకా కూడా 30 లాట్లు వస్తున్నాయి. ఆ 10 లాట్లలో కూడా ఈ లాట్లే ఉన్నాయి. ఇప్పుడు మీరు వేయబోయే పంటని మనం ఒక 2 నెలల ముందు మీకు చూపిస్తున్నట్టుగా మీరు వేసే విత్తనాలకు ఎంత గ్యారంటీగా ధైర్యంగా తీసుకోవచ్చనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ చేనే మీరు చూడొచ్చు. కాయ క్వాలిటీ కానీ దగ్గర కనుపు కానీ ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వైరస్. ఏ మొక్క చూసినా అసలు వైరస్ అనేది లేదు. ఏ మొక్క చూసినా మార్చిలో వేసిందండి. ఇది మార్చిలో వేసింది. చూడండి ఇదొక లాటు చివరాకు కూడా ఇప్పటికి కూడా మీరు చూసుకోండి ఎంత హెల్తీగా ఉందో తమలపాకు లెక్క. మీరు ఇట్లా గ్రీనిష్ గా చూసుకున్నా సరిపోతుంది. చూడండి ఎలా ఉందో. అందుకే భవిష్యత్తుని ఎందుకు రైతులు 2 రాష్ట్రాలలో కానీ కర్ణాటక తమిళనాడులో కానీ ఎందుకు ఇష్టపడుతున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చే క్వాలిటీ.
ఆ క్వాలిటీని మనం ముందుగానే మీకు ఇతరం కొనబోయే ముందే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. కాబట్టి రైతు సోదరులందరూ ధైర్యంగా పెట్టుకోవచ్చు అండి. ఈ విత్తనాన్ని ధైర్యంగా పెట్టుకోవచ్చు కదా, ఈ సంవత్సరం కూడా దొరకపోవచ్చు. కాకపోతే మా కరెక్ట్ అయిన రైతులకు మాత్రం అందరికీ నేను ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. జీఓటీలో ఏంటంటే మనకు ఈల్డింగ్స్ ఎక్స్పోర్ట్ చేయం, మనకు కావాల్సింది ఏంటి, మంచి క్వాలిటీ ఉందా, మంచి దగ్గర కనుక ఉందా ఇది చూసుకోవడానికి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే చెట్టు 8 కాగానే ఇంకో 2 కాగానే పండుకాయ కాగానే ఈ జీఓటీని తీసేస్తారు. ఇది తీసేసి వాళ్ళు వేరే పంట వేసుకుంటారు. రైతుకు నష్టం కదా, దీన్ని ఈ స్థాయిలో ఉంచుకోడు. మళ్ళీ రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ కొత్త నాలు తెచ్చుకొని వేసుకుంటాడు. కంపెనీ ఇది పెంచి సోయింగ్ చేసినందుకు గాను ఎంతో కంపల్సరీ ఇస్తారు. నాకు కావాల్సింది ఏంటంటే దగ్గర కనుక ఉందా లేదా. ఈ క్వాలిటీ ఉంటే కనుక మీకు 35 క్వింటాల్స్ కంపల్సరీ వస్తుంది. ఈ క్వాలిటీ ఉంటే కనుక 35-40 క్వింటాల్స్ ఉంటుంది. ఈ మొక్క టైప్లో ఉంటే కనుక 40 వరకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అది కొన్ని ఏరిన మొక్కలు ఉన్నాయి, కాయ కింద పడుతుందని చెప్పని వర్షానికి. కాబట్టి అది ఈల్డింగ్ దీంట్లో ఎక్స్పెక్ట్ చేయకూడదండి. ఈల్డ్ కొరకు కాదు, మనం ఓన్లీ జీఓటీ మనకు పాస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవడానికి, మనం అమ్మబోయే విత్తనాలు ఎట్లుంటాయో తెలుసుకోవడానికి మాత్రమే మన జీఓటీ అనేది ఉపయోగపడుతుంది. మళ్ళొకసారి చూపిస్తున్నాను, ఎందుకంటే నాకే ఎలబుద్ధి కావట్లేదు ఈ ఛాలెంజ్ చూస్తే. అంత క్వాలిటీగా నెంబర్ 1గా ఉంది. మీరు చూడండి, ఇది సమ్మర్లో కాబట్టి కొద్దిగా ఇట్లా వచ్చింది. నెంబర్ 1 క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ. ఇది మార్చిలో వేసింది. నాకు తెలిసి ఇది ఎండాకాలంలో కూడా వేసుకోవడానికి అనువైన విత్తనం బాగా వస్తున్నాయండి. మార్చిలో వేసాం మనం. 365 కూడా కంపల్సరీ కాపుకోవచ్చు. క్వాలిటీ ఇలా ఉంటుందండి. ఇది మార్చిలో వచ్చిన క్వాలిటీ, జీఓటీలో ఉన్న కాయల క్వాలిటీ. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రకంగా ఈల్డింగ్ ఉంటే కనుక మీకు 40 ఈజీగా దాటుతుంది. 40 ఏందండి, మీరు కాపాడుకోదలుచుకుంటే ఇట్లా ఈ స్ట్రక్చర్ అంటే ఎక్కువనేది. ఇంకో విషయం మీకు చెప్పాలండి, జమ్మలమడుగులో సైదామియా అని ఒకతను ఉన్నాడు. ఈ మధ్యలోనే ఫోన్ చేశాడు. అతనికి చేను మనం వీడియో తీయలేదు. అది నియర్లీ ఇప్పుడు 43 క్వింటాల్ అయిందండి. ఆయన అనేది ఏంటంటే జనవరిలో వదిలిపెట్టాడు. సార్ మీకు ఖచ్చితంగా మేము వాడితే కనుక 55 క్వింటాల్ క్రాస్ అయ్యేదండి, అలాంటి ఇత్తనం అండి బాగా అంటున్నాడు. ఇది ఏదో కాదండి లొకేషన్, మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియా. ఇది హైదరాబాద్ లోనే ఉంది. హైదరాబాద్ లో పండిందంటే ఈ క్వాలిటీ, ఈ లక్షణం ఖచ్చితంగా మన ఏరియాలో కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ పక్కన ఇంకో సెగ్మెంట్ ఉంటుంది, చూపిస్తా పదండి. అది వైరస్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను. ఇది చూడండి వైరస్ దేనికి, అది తట్టుకుంటుంది అనడానికి ప్రధాన కారణం మన బౌస్ని అనేది. చివర్లో అది కూడా మనం వేశారండి, లేతకేశారు అలాట్లు. అవి కూడా మనకు తొందరలోనే ఈల్డింగ్ వస్తాయి. ఒకసారి చూపిస్తారండి. ఇది దానికంటే 10 days లేట్గా వేసిందండి. 10 days కాదు, 15 days లేట్గా వేశారు. ఇది సీడ్ కూడా మనకు వచ్చేసింది. మనకి ఇప్పుడు మనం చూపించిన ఎన్ని లాట్లు ఉంటాయి సార్ ఇవి మొత్తం? 29 లాట్లు వచ్చినాయి. 29 లాట్లు అండి మనం చూసింది. 29 రోలు ఉంటాయి, 29 సార్లు ఇంతవరకు. పై భాగంలో ఒక 12-13 ఉంటాయి, దీంట్లో ఒక 14-15 ఉంటాయి. మొత్తం వచ్చేసి 29 లాట్లు. 29 లాట్లు కూడా మనం